హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. నార్మల్గా ఉన్న మీ ఫోటో ఫేస్ ఇస్తే ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు నచ్చితే, ఒకవేళ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ ఏ మినిట్లోనే జెమినీ ఏఐని వాడి మీ ఫోటోతో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ ప్రాంప్ట్లు అయితే తీసుకొస్తాను. లైక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో టెక్స్ట్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సర్చ్లో జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ వస్తుంది. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి పైకి వెళ్తే ఇందులో మీకు పింక్ షర్ట్ అని ఉంటుంది. పింక్ షర్ట్ అక్కడ పింక్ దగ్గర తీసేసి మీకు నచ్చిన కలర్, ఎగ్జాంపుల్ నేను రెడ్ ఇచ్చాను, మీరు బ్లూ, బ్లాక్, ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ, ఇంకా మెగెంతా, పింక్, ఆరెంజ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను రెడ్ అని మాత్రం రాసి సెండ్ చేశాను. ఇది ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అది ఒక చిన్న సలహా అండి. మీరు ఇచ్చే ఫోటో అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన కనిపిస్తుందా, అంత నీట్గా, అంత దగ్గరగా, అంత డీటెయిల్గా ఉంటే మీ ఫేస్ని ఈజీగా స్కాన్ చేసి మీ ఫోటోని క్రియేట్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎఫెక్ట్ పెట్టింది, ఫిల్టర్ వేసింది, ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసింది, నలుగురు ముగ్గురు కలిసి ఉన్నది, ఫేస్ దూరంగా ఉన్నది ఇవ్వద్దు. ఇలానే ఇవ్వండి. ఫేస్ ఇంత డీటెయిల్గా ఉండాలి. ఇదే మీకు ఎగ్జాంపుల్ ఈ ఫోటో. ఇప్పుడు కిందకు వెళ్ళాను, చూడండి ఎంత బాగా క్రియేట్ చేసిందో. ఒకటి చెప్తాను, ఇదే టెక్స్ట్, ఇదే ఫోటో మళ్ళీ ఇవ్వండి. ఈసారి పెద్దగా, అంటే ఫుల్ బాడీతో ఇస్తుంది, పోజ్ మారుస్తుంది, ఫ్లవర్స్ మారుస్తుంది, బ్యాక్గ్రౌండ్. ఇదే ప్రాంప్ట్, ఇదే ఫోటో ఇస్తే చాలా మోడల్స్ ఇస్తుంది. 4-5 సార్లు ట్రై చేస్తే 4-5 మోడల్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను, డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన ట్యాప్ చేసి టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసిన మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ప్రాంప్ట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతూ ఉంటుంది. ఒకసారి సగం ఫోటో వస్తుంది, ఒకసారి ఫుల్ ఫోటో వస్తుంది. సగం ఫోటో వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రాంప్ట్, అదే ఫోటో. ఇప్పుడు ఇక్కడ ఇవ్వద్దు. ఇక మీరు మళ్ళీ ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ జెమినీని ఫ్రెష్గా ఓపెన్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో, ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి పేస్ట్ చేశాను. షర్ట్ కలర్ ఈసారి బ్లూ ఇద్దాం, PLUE బ్లూ. ఓకే, రైట్, బ్లూ ఇచ్చాను, సెండ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇందాక సగం ఫోటోని రెడ్ కలర్ షర్ట్తో క్రియేట్ చేసింది. ఈసారి బ్లూ ఇమ్మని అడిగాను కదా, సో ఇదే ఫోటో, ఇదే టెక్స్ట్ సేమ్ ఇచ్చాను. చూడండి స్టైల్ మార్చిందా? ఇలా మీకు చాలా బాగా క్రియేట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.